నెల్లూరు జిల్లాలో అక్రమ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయమే నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్రమ కేసు మోపిన కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయలుదేరారు. విషయం తెలియగానే పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు ప్రారంభించారు. కావలికి ఎవరూ రాకూడదనే విధంగా పోలీసుల ఆంక్షలు కొనసాగాయి. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆడుతున్న డ్రామాలో భాగంగానే తనపై హత్యాయత్నం జరిగిందంటూ ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసు పెట్టారు. మళ్లీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్స్ కూడా యాడ్ చేశారు. ఇది పూర్తిగా అక్రమ కేసు కావడంతో వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా డ్రామాగా అభివర్ణించారు వైఎస్ఆర్సీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్. తనకు సంబంధమే లేని హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో ప్రతాప్ కుమార్ రెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయనపై అక్రమ కేసు పెట్టారని తెలిసిన కుటుంబ సభ్యులు ఆవేదన చెందడంతో పాటు కొంత భయాందోళనకు లోనయ్యారు. ప్రతాప్ కుమార్ రెడ్డి సైతం కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోవడంతో వారికి ధైర్యం చెప్పడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు సిద్ధమయ్యారు. జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిలు వారి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పాలని నిర్ణయించుకున్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసిన సదరు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి క్వారీని పరిశీలించడానికి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద కలిసినప్పుడు డేట్ ఫిక్స్ చేద్దాం అనుకున్నారు. అది కూడా సోమవారం నాడు కలెక్టర్ను గ్రీవెన్స్ లో కలిసి అనుమతి తీసుకుని వెళ్దామని ప్లాన్ చేశారు. ఇది తెలియని కావ్య కృష్ణారెడ్డి శుక్రవారమే తన క్వారీపై దండెత్తి వస్తున్నారు. తన అక్రమాలు ప్రజలకు తెలిసిపోతాయన్న భయంతో ఎలాగైనా వైఎస్ఆర్సీపీ శ్రేణులని అడ్డుకోవాలని ప్లాన్ చేశారు. తెల్లారకుండానే పోలీసులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చేసి వారిని హౌస్ అరెస్టు చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. మరోవైపు రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావును కావలి హైవే పైనే అడ్డుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించారు. ఇక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీరు, పోలీసుల చర్యలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. 3 రోజుల నుండి కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన కావ్య కృష్ణారెడ్డి ఇప్పుడు భయపడి పోలీసులను అడ్డు పెట్టుకుని తమను హౌస్ అరెస్టులు చేయించడాన్ని మండిపడ్డారు కాకాని గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్లు. టీడీపీ నేతల బెదిరింపులకు భయపడేది లేదని, ఇవాళ కాకపోతే రేపైనా కావలి వెళ్తామని స్పష్టం చేశారు.